So good afternoon, dear students. So we are in a business organization and management class. So these topics are already over. You can see this is our syllabus. What is business? It is over. Trade, industry, commerce, all are over. Trade is divided into how many types? What are the three types? Trade is divided into three types. You told. What are the three types? మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది ట్రేడ్ అంటే అని అంటున్నారు. ఏంటది? టూ టైప్స్. Very good. National, international. Otherwise, it is domestic into foreign. Domestic trade, foreign trade. Okay? Okay, very good. Objectives and functions of business is over. Social responsibility of business is over. Forms of business organization. I introduced the topic. Forms means types. ఎన్ని రకాల వ్యాపార సంస్థలు ఉన్నాయి అనేది మీకు ఇంట్రడ్యూస్ చేశాను. ఈ రోజు సొంత వ్యాపార సంస్థ గురించి చెప్తా అని చెప్పాను. ఐ టోల్డ్ యూ దట్ ఐ విల్ స్టార్ట్ సోల్ ప్రొప్రైటర్షిప్. సోల్ అంటే ఏం చెప్పాను? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సోల్? ఓన్లీ వన్ పర్సన్, సింగిల్ పర్సన్ విల్ ఎస్టాబ్లిష్ ది ఆర్గనైజేషన్, విల్ రన్ ది ఆర్గనైజేషన్, విల్ ఎంజాయ్ ద ప్రాఫిట్స్ ఆర్ విల్ సఫర్ ద లాసెస్. సోల్ ప్రొప్రైటర్షిప్ కు ఉన్న ప్రధానమైన అడ్వాంటేజ్ ఏమని చెప్పాను ఆ రోజు? ఏంటది? సోల్ ప్రొప్రైటర్షిప్ ఆర్గనైజేషన్ లో ఒకటే ఒక గొప్ప అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పాను. వెరీ గుడ్. సీక్రెట్స్. వ్యాపారానికి రహస్యం అనేది చాలా ముఖ్యమని చెప్పాను. సో వ్యాపార సంస్థలో, సొంత వ్యాపార సంస్థలో ఒకే ఒక వ్యక్తి ఉంటాడు కాబట్టి సంస్థకు సంబంధించిన రహస్యాలు బయటికి లీక్ కావు. సో సీక్రెట్స్ కెన్ బి కెప్ట్ విత్ అట్మోస్ట్ ఇంటిగ్రిటీ ఇన్ సోల్ ప్రొప్రైటర్షిప్. అట్లా పెన్నులు నోట్లో పెట్టుకోవద్దు బాబు. ఇదే ఫస్ట్ క్లాస్ అనుకుంటున్నా క్లాస్. డోంట్ కీప్ పెన్స్, పెన్సిల్స్, స్కేల్స్, ఫింగర్స్, నెయిల్స్. కలర్ మారింది ఒక్కసారి. రైట్, బాగుందా? రైట్. అంటే సినిమా థియేటర్ లో కూర్చొని సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుందా? రైట్, రైట్. సి దిస్ ఈజ్ ఓవర్. నో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బిజినెస్. ఆల్ దీస్ టాపిక్స్ ఆర్ ఓవర్. సో దీస్ ఆర్ ది ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. ఇవి చెప్పాను. ఆ సోల్ ప్రొపరేటర్షిప్, I informed you that I will start sole proprietorship in the next class. See, you can see sole trade. This is the oldest form of business. అసలు మానవులు పుట్టినప్పటి నుంచి, వాళ్ళు నాగరికత తెలిసినప్పటి నుంచి మొట్టమొదలుగా మొదలైన వ్యాపార సంస్థ సోల్ ప్రొపరేటర్షిప్. సో దట్ ఈస్ వై దిస్ ఈస్ ద ఓల్డెస్ట్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. అంటే మొదట్లో ఇంత పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద ఎత్తున కంపెనీలు, భాగస్వామ్య సంస్థలు, ఇతర సహకార సంస్థలు అనేవి ఏర్పాటు కాలేదు. కేవలం ఒకే ఒక వ్యక్తి తన కష్టం మీద వ్యాపార సంస్థను స్థాపించి నడిపించడం అనేది మొట్టమొదలుగా మనం గమనించవచ్చు చరిత్ర పుస్తకాలు. కాబట్టి దిస్ ఈస్ ది ఓల్డెస్ట్ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. ఓకే, సో యూ కెన్ సీ సోల్ ట్రేడర్ ఈజ్ ఎ పర్సన్ who sets up the business with his own resources. He will set up the business with his own resources. అతని ఇంట్లో అతను కష్టపడి సంపాదించుకున్న ఆదాయం, దాన్ని పెట్టుబడిగా తీసుకొని అతను సంస్థను స్థాపించడం అనేది జరుగుతుంది. మేనేజెస్ ద బిజినెస్ హిమ్సెల్ఫ్. హీ ఈస్ ద ఓన్లీ మేనేజర్. వ్యాపార సంస్థకు సంబంధించిన మొత్తం మేనేజ్ చేసేది అతనే. హీ ఈస్ ద సోల్ ప్రొపరైటర్, సోల్ ఓనర్, ఈజ్ అ సింగిల్ ఓనర్. హీ విల్ మేనేజ్ ది ఎంటైర్ బిజినెస్ బై ఎంప్లాయింగ్ పర్సన్స్. కొన్ని సందర్భాల్లో అతను ఒక్కడికే సాధ్యం కాకపోతే ఏం చేస్తాడండి? కొన్ని ఎంప్లాయీస్ ని నియమించుకోవటం అనేది జరుగుతుంది. హీ విల్ ఎంప్లాయ్ సర్టెన్ పర్సన్స్. ఓకే, మనము ఒకసారి చూస్తే కొన్ని చిన్న చిన్న నగరాల్లో, చిన్న చిన్న పట్టణాల్లో కూడా చూస్తే, ఇప్పుడు అంతెందుకండి, మనం నేలకొండపల్లిలో కూడా సింగిల్ గా బిజినెస్ స్టార్ట్ చేసినాం. వాళ్ళ కుటుంబ సభ్యులతోటి, అతనితోటి కాకపోతే ఇంకొంతమంది ఒకరిద్దరిని ఆ కిరాణా షాప్ లోనో, లేకపోతే వైన్స్ షాప్ అయితే వైన్స్ షాప్ లోనో, లేకపోతే రెస్టారెంట్ అయితే హోటల్లోనో మీరు పెట్టుకోవడం గమనించవచ్చు. సో ఇఫ్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు క్యారీ ఆన్ హిజ్ ఓన్, హీ విల్ ఎంప్లాయ్ సర్టెన్ పర్సన్స్. కొంతమందికి ఉద్యోగం ఇచ్చి ఇద్దరు ముగ్గురుతోటి కూడా తన వ్యాపార సంస్థను నడిపిస్తాడు. సో మేనేజెస్ ద బిజినెస్ హిమ్సెల్ఫ్ బై ఎంప్లాయింగ్ పర్సన్స్. హీ విల్ గివ్ ఎంప్లాయ్మెంట్ టు సర్టెన్ పర్సన్స్ ఫర్ హిజ్ హెల్ప్. వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ హెల్ప్ ది ఓనర్. ఆ ఓనర్ మొత్తము డబ్బులకు సంబంధించిన విషయాలన్నీ అతని దగ్గరే ఉంటాయి. అవునా కదా? మీరు ఆ గల్లా పెట్టి అంటారు కదా, కౌంటర్ దగ్గర ఓనరే ఉంటాడు. ఓనర్కి సంబంధించిన భార్యనో, భర్తనో, పిల్లలే ఉంటారు. ఆ మిగిలిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళు మొత్తం కస్టమర్స్ కు అవసరమైన అందించడం, సరుకులు అందించడం, సప్లై చేయడం లాంటివి చేస్తుంటారు. సో దట్ ఈస్ సోల్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్. సో మేనేజెస్ ద బిజినెస్ హిమ్సెల్ఫ్ బై ఎంప్లాయింగ్ పర్సన్స్ ఫర్ హిస్ సెల్ఫ్ అండ్ ఎలోన్ బేర్స్ ఆల్ ది గెయిన్స్. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. హీ విల్ ఎంజాయ్ ద టోటల్ ప్రాఫిట్. అతనికి కొట్లాడి అతనికి వ్యతిరేకంగా ఎంప్లాయీస్ ఏం తీసుకోవడానికి అధికారం లేదండి. ఎంప్లాయీస్ కి వాట్ హీ విల్ పే ఫిక్స్డ్ శాలరీ. జీతమే నెలకు 5,000, 6,000, 7,000, 5,000, 8,000 ఆర్ 10,000, వాట్ ఎవర్ దట్ ఈస్ అగ్రీడ్. హీ విల్ పే ఫిక్స్డ్ శాలరీ. But whatever profit comes, he will enjoy. Whatever losses come, he will suffer. So that is why he will enjoy all the gains and risks of the business. రిస్క్ అంటే ఏం చెప్పానంటే మీకు గత క్లాసులో కూడా చెప్పాను. రిస్క్ మీన్స్ అన్సర్టెనిటీ. అంటే నిశ్చితంగా చెప్పలేము. బిజినెస్ అంటే ఒక రోజు లాభం రావచ్చు, ఒక రోజు నష్టం రావచ్చు అని చెప్పాను. ఎవ్రీడే దేర్ ఇస్ నో గ్యారంటీ దట్ ప్రాఫిట్ విల్ కమ్. వన్ డే యూ మే ఎంజాయ్ ప్రాఫిట్ అండ్ ద నెక్స్ట్ డే యూ మే సఫర్ లాస్. కాబట్టి ఒక రోజు లాభం రావచ్చు, ఒక రోజు నష్టం రావచ్చు అని చెప్పాను. సో సోల్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ ఈజ్ దట్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇన్ విచ్ ఏ సింగిల్ పర్సన్ employs certain persons for his help. He will enjoy entire gains. He will suffer the risks if at all. Okay, so that is why this is also known as individual proprietorship. Individual proprietorship means only one proprietor. Proprietor ante evarandi? Owner. Okay, individual proprietorship, or otherwise it is also known as single entrepreneurship. Sole trading organization anna ade, proprietorship anna ade, single entrepreneurship anna ade, individual proprietorship anna ade. Okay, so it is the simplest form of business organization. It is very simple to run. మనకు ఇంకొకరితోటి సంబంధం లేదండి. నేను మొన్న చెప్పాను కదా, నాకు ఉద్యోగం లేకపోతే నేను ఇంట్లోనే ముందు రూమ్ లో చిన్న పాంటేలా పెట్టుకుంటా, ఎవరితో సంబంధం లేదు నాకు. ఓకేనా? ఒక నాకు రూమ్ ఉంటే చిన్న అది చిన్న క్యాబిన్ ఉంటే అదే క్యాబిన్ లెక్క ఏర్పాటు చేసుకొని ఐ విల్ స్టార్ట్ ఏ సింగిల్ పాంటేలా ఆర్ చిన్నగా రెస్టారెంట్, చిన్న హోటల్ పెట్టుకొని కేవలం చాయ్ మాత్రమే సర్వ్ చేస్తుంటాం, చాయ్ మాత్రమే సప్లై చేస్తుంటాం. రోజు 500 చాయ్లు అమ్మినా చాలు కదా, 200-300 చాయ్లు అమ్మినా చాలు కదా బతకడానికి. సో అట్లా, సో ఇట్ ఈస్ ద వెరీ సింపుల్ వే ఆఫ్ స్టార్టింగ్ ఏ బిజినెస్ ఆర్గనైజేషన్. సో డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ సోల్ ప్రొప్రైటర్షిప్? So we will see the characteristic features. Okay. See, that is what I am saying. Most of your neighborhood shops, మీ చుట్టుపక్కల ఉన్న చాలా వరకు కిరాణా షాపులు, ఫ్యామిలీ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో అండ్ కార్నర్ స్టోర్స్ ఆర్ ద సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెసెస్. మీరు మీ చుట్టుపక్కల గమనించే చాలా వరకు చిల్లర దుకాణాలు అన్ని కూడా సోల్ ప్రొప్రైటర్షిప్. దాంట్లో దేర్ ఆర్ నో పార్ట్నర్స్. అందులో పార్ట్నర్స్ ఎవరు ఉండరండి. కుటుంబం మాత్రమే ఆ వ్యాపారం చేపడుతుంది. ఆ కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో వాళ్ళకు భార్య పిల్లలు సహకరిస్తుంటారు. ఆమె కరెక్ట్ ఆర్ నాట్? సో దట్ ఈస్ సోల్ ప్రొపరేటర్షిప్. సో దీస్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ సోల్ ప్రొపరేటర్షిప్. ఇండివిజువల్ ఇనిషియేటివ్. ఇనిషియేటివ్ మీన్స్ తెలుగులో మనం ఏమంటామంటే చొరవ అంటామండి. ఓకే, సో హీ విల్ స్టార్ట్, నో బడీ ఈజ్ గోయింగ్ టు పుష్ హిమ్. అతనే, ఎందుకంటే వచ్చే లాభం మొత్తం అతనే అనుభవిస్తాడు. కాబట్టి ఆ ఆనందంతో, ఆ ఉత్సాహంతో అతనే వ్యాపార సంస్థను ప్రారంభించడం జరుగుతుంది. దేర్ ఈస్ నో పుషప్, నో బడీ ఈస్ గోయింగ్ టు పుష్ హిమ్. అతనంతట అతనే ఇనిషియేటివ్ తీసుకొని అతనంతట అదే ముందర స్టెప్ వేసి వ్యాపార సంస్థను స్థాపించడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద ఇండివిజువల్ ఇనిషియేటివ్. ఒక్కరే ఉంటారండి, ఒక్కరే చొరవ తీసుకొని ప్రారంభిస్తారు, ఇంకెవరు అతనికి తోడుగా ఉండరు మొదట్లో. ఓకే, దెన్ అన్లిమిటెడ్ లయబిలిటీ. దిస్ కాన్సెప్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లయబిలిటీ ఈజ్ ఆఫ్ టూ టైప్స్. లయబిలిటీ అంటే ఏమిటి? తెలుగులో ఏమంటామంటే రుణ బాధ్యత అంటాం. లయబిలిటీ మీన్స్, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. లయబిలిటీ అంటే చూడండి, నేను వ్యాపార సంస్థ కోసం ₹1,00,000 అప్పు చేశాను. నా వ్యాపార సంస్థ కోసం ₹1,00,000 అప్పు చేశాను. ఐ హావ్ టేకెన్ లోన్ ఫ్రమ్ బ్యాంక్ ఆర్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఫ్రెండ్స్ an amount of 1 lakh rupees to establish a small business organization. ఒక సంవత్సరం నడిచిన తర్వాత నష్టాలు వచ్చినాయండి, నేను సంస్థను నడపలేకపోయాను. ₹1,00,000 నాకు అప్పిచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? హీ విల్ ఆస్క్ మీ మై ఇంట్రెస్ట్ అమౌంట్, దే విల్ ఆస్క్ మై ప్రిన్సిపల్ అమౌంట్, దే విల్ ఆస్క్. నేను ఇచ్చిన, నాకు ఇవ్వబడిన అసలు మొత్తం అడుగుతారు, నేను చెల్లించవలసిన వడ్డీ మొత్తం కూడా అడుగుతూ ఉంటారండి. నేను ఇవ్వకపోతే ఏం చేస్తారండి? వాట్ దే విల్ డూ? వాట్ దే విల్ డూ? కోర్టులో కేసు వేస్తారు. దే విల్ ఫైల్ ఏ కేస్ ఇన్ ద కోర్ట్. దే విల్ మూవ్ కోర్ట్.
అది ఏదో ఒక కోర్టులో మనం ప్రామిసరీ నోట్ ఏదో రాసుకుంటాం కదా, షూరిటీ చూపిస్తాం, ఓకేనా, హామీ పత్రం, దాన్ని ఆధారం పెట్టుకొని వాళ్ళు కోర్టులో కేసేస్తారు. కోర్టు దాకా పోదలుచుకుంటే ఓ ఇద్దరు ముగ్గురు వచ్చి తన్నిపోతారు, మొదట్లో బెదిరిస్తారు, ఈ తేదీ వరకు ఇవ్వకపోతే తంతామని చెప్తారు, అప్పటికి కూడా ఇవ్వకపోతే తంతారు, తన్నినా ఇవ్వకపోతే కోర్టులో కేసు వేస్తారు. కోర్టులో కేసు వేస్తే కోర్టు తీర్పు ఏమిస్తుందండి? నా ఇంట్లో అయిన ఆస్తులన్నీ అమ్మైనా సరే వాడు అప్పులు తీర్చమని చెప్తుంది. అర్థమైందండి? సో ఇన్ కేస్ ఇఫ్ ఏ సోల్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ ఓనర్ ఈజ్ unable to pay his debts, unable to clear his debts, his personal assets will be sold. అంటే అతని వ్యక్తిగత ఆస్తులు కూడా అమ్మైనా సరే వ్యాపార సంస్థకు సంబంధించిన అప్పులు తీర్చవలసిన బాధ్యత ఉంటుంది. అట్లా బాధ్యత ఉంటే దాన్ని ఏమంటామంటే అన్లిమిటెడ్ లయబిలిటీ అంట. అన్లిమిటెడ్ లయబిలిటీ ఇంప్లైస్ పర్సన్ విల్ బి హెల్డ్ పర్సనల్లీ రెస్పాన్సిబుల్. ద person who is involved in taking amount from others, he will be held personally responsible for repayment of loan. His personal assets will be sold. అతని ఆ లోన్ తీర్చడం కోసం అతని వ్యక్తిగత ఆస్తులు కూడా అమ్మాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంట్లో చెంబు తప్పాల, గిన్నెలు బొచ్చెలు, మంచం ఉంటే మంచం, టీవీ ఉంటే టీవీ, ఏది ఉంటే అది వేలం పాట వేసుకొని అమ్మి అయినా సరే వాళ్ళ యొక్క అప్పు తీర్చుకునే పరిస్థితి ఉంటే దాన్ని ఏమంటామంటే అన్లిమిటెడ్ లయబిలిటీ అని. Unlimited liability implies a person will be held personally responsible and his personal assets will be sold to clear the debts. దానికి వ్యతిరేకంగా లిమిటెడ్ లయబిలిటీ ఉంటుందండి, పరిమిత రుణ బాధ్యత ఉంటుంది. పరిమిత రుణ బాధ్యతలో ఏమిటి అంటే వ్యక్తిగత ఆస్తులు అమ్మవలసిన అవసరం లేదు, సంస్థకు నాకు సంబంధం లేదండి. సంస్థకు నేను ఎంతనైతే డబ్బులు ఇస్తా అని ఒప్పుకున్నానో అంతవరకు మాత్రమే నాది బాధ్యత. సంస్థ లాస్ అయినా సరే నా వ్యక్తిగత ఆస్తులు అమ్మడానికి వీల్లేదు. That concept is known as limited liability. In the limited liability, personal assets need not be sold to clear the debts of the business. వ్యాపార సంస్థకు సంబంధించిన అప్పులు తీర్చడం కోసం మన ఇంటి మీదకి వచ్చి మన ఇంటి ఆస్తులు అమ్మవలసిన అవసరం లేదు. అటువంటి రుణ బాధ్యత ఉంటే దాన్ని ఏమంటామంటే లిమిటెడ్ లయబిలిటీ అంటాం. అన్లిమిటెడ్ లయబిలిటీ అంటే సంస్థ అప్పులు తీర్చడం కోసం సొంత ఆస్తులైనా సరే అమ్మే పరిస్థితి ఉంటే దట్ కాన్సెప్ట్ ఈజ్ నోన్ ఎస్ అన్లిమిటెడ్ లయబిలిటీ. సొంత వ్యాపారికి అన్లిమిటెడ్ లయబిలిటీ ఉంటుందండి, అపరిమిత రుణ బాధ్యత ఉంటుంది. హీ హ్యాస్ టు సెల్ హిజ్ అసెట్స్ టు క్లియర్ ది లోన్స్, టు క్లియర్ ది డెట్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. సో అది ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అండి. నెక్స్ట్ మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్. మొత్తం సొంత వ్యాపార సంస్థ మేనేజ్మెంట్ అండ్ కంట్రోల్ విల్ బి డన్ బై ఓన్లీ ఏ సింగిల్ పర్సన్. అతనికి ఎదురు చెప్పే వాళ్ళు ఎవరు ఉండరండి. ఉద్యోగి ఎవరైనా ఎదురు చెప్తే ఉద్యోగం నుంచి తీసేయచ్చు అతను, ఓకేనా. సో మేనేజ్మెంట్ విల్ బి డన్ బై ఓన్లీ సింగిల్ పర్సన్, కంట్రోల్ విల్ బి డన్ బై ఓన్లీ సింగిల్ పర్సన్. సిమిలర్లీ మోటివేషన్. మోటివేషన్ అంటే ఏమిటండి? వాట్ ఈజ్ మోటివేషన్? వెరీ గుడ్. ప్రేరణ అంటే ఏంటండి? నౌ 14 స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ క్లాస్. మార్నింగ్ హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్? అంతేమంది ఉన్నారా? ఎవరు వెళ్ళిపోలేదా? ఇద్దరు వెళ్ళారు. వాళ్ళు స్కాలర్షిప్ అప్లై చేయడం కోసం ఏదైనా దేనికోసం అయినా వెళ్ళారా? ఏదైనా అవసరం ఉంటే వెళ్ళారా? తెలవదా? ఓకే, ఇద్దరు మిస్ అయినారు, మీరు ఉన్నారు. మీకు మోటివేషన్ ఏమిటండి? ఇక్కడ ఉండడానికి కారణం ఏంటి? మోటివేషన్ ఏదైనా ఒకటి నేర్చుకోవాలనే కదా. యు ఆర్ హియర్ బికాజ్ యూ వాంట్ టు లెర్న్ సంథింగ్. అదే మీ మోటివేషన్ అండి. అంతకు మించి మీరు ఇక్కడ సాయంత్రం 4 వరకు ఉన్నందుకు మేము ఏమైనా డబ్బులు ఇస్తున్నాం మీకు? ఆర్ వి పేయింగ్ ఎనీ మనీ టు యూ? పొద్దున వచ్చి ఒక క్లాసు వినిపోయినా, మీరు మొత్తం పూర్తి డే అంతా ఉండిపోయినా మేమేం డబ్బులు ఇవ్వట్లేదు. వీఆర్ నాట్ పేయింగ్ ఎనీ మనీ. వాట్ ఈజ్ మోటివేటింగ్ యూ? మీకు ప్రేరణ ఇచ్చేది ఏంటి? మీరు అసలు ఇక్కడ ఉండేలాగా చేసేది ఏంటి? ఏదో కనీసం ఒక్క సబ్జెక్ట్ అన్నా కొంత నేర్చుకుందాము, ఒక్క క్లాస్ అన్నా కావాలా అనే ఉద్దేశంతో మీరు ఉంటున్నారు. ఆమె కరెక్ట్ ఆర్ నాట్? సో దట్ ఈజ్ మోటివేషన్ ఇంప్లైస్ విచ్ ఈజ్ ఎన్ ఇన్నర్ అర్జ్. మనకు ఏదో ఒకటి సాధించాలనే తపన. ఇక్కడ సోల్ ప్రొప్రైటర్షిప్ లో మోటివేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అతను కష్టపడి లాభాలు సంపాదించాడు అనుకోండి, అనుభవించేది ఎవరండి? అతను ఒక్కడే. అదే పార్ట్నర్షిప్ లో మేము ముగ్గురం కలిసి పార్ట్నర్స్ గా ఉండి సంస్థను స్థాపించి నడిపించామనుకోండి, లాభాలు వస్తే నేను బాగా కష్టపడ్డాను అనుకోండి, లాభంలో వాటా వీళ్ళిద్దరికి కూడా వస్తుంది. వాళ్ళిద్దరు మంచిగా తిని కూర్చుంటుందని ఏం కష్టపడట్లేదు పెద్దగా.
నేను పొద్దున్నే 6ంటికే లేచి సాయంత్రం 10 వరకు సంస్థ కోసం పనిచేస్తున్నా. వీళ్ళు చిన్నగా 10ంటికి వచ్చి సాయంత్రం 5ంటికే పోతున్నారు. నాకు ఏమనిపిస్తుంది కొన్ని రోజులు అయినాక, అరే నేను కష్టపడి సంపాదిస్తుంటే వీళ్ళు కూడా సమానమైన షేర్ తీసుకుంటున్నారు, నేను ఒక్కరిని ఎందుకు అంత కష్టపడాలనిపిస్తుంది. అనిపిస్తుందా అనిపించదా? కొన్ని రోజులైనా నాకు అనిపించకపోయినా నా ఇంట్లో వాళ్ళని అంటారు. కానీ ఇక్కడ అట్లా ఉండదండి. ఇన్ సోల్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్, సోల్ ప్రొపరేటర్షిప్, ఓన్లీ సింగిల్ పర్సన్ ఈజ్ గోయింగ్ టు బి దేర్. వాట్ ఎవర్ ప్రాఫిట్స్ కమ్, హీఈస్ సింగిల్లీ గోయింగ్ టు ఎంజాయ్. దట్ మోటివేట్స్ హిమ్. అదే అతనికి ప్రేరణగా నిలుస్తుందండి. అదే అతన్ని మోటివేట్ చేస్తుంది ఇంకా ఎక్కువ లాభాలు సంపాదించే విధంగా, ఇంకా ఎక్కువ కష్టపడే విధంగా హీ విల్ వర్క్. డిడ్ యూ అండర్స్టాండ్? సో దట్ ఈస్ వాట్ యూ మీన్ బై సెయింగ్ మోటివేషన్. మోటివేషన్ అంటే ప్రేరణ. అంటే సొంత వ్యాపార సంస్థలో సొంత వ్యాపారి ఒక్కడే ఉంటాడు, లాభాన్ని అతను ఒక్కడే అనుభవిస్తాడు. కాబట్టి అతను ఒక్కడే కష్టపడి సంస్థని ఇంకా పైకి తీసుకొని పోయి ఇంకా ఎక్కువ లాభాలు ఆర్జించడానికి ప్రేరణగా ఉంటుంది. సో ఇన్ సోల్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్, సింగిల్ పర్సన్ ఈజ్ గోయింగ్ టు ఎంజాయ్ ద ఎంటైర్ ప్రాఫిట్స్. సో దట్ మోటివేట్స్ హిమ్, దట్ అర్జెస్ హిమ్ ఫార్వర్డ్ టు అచీవ్ సంథింగ్ బిగ్. ఓకే. దెన్ సీక్రెసీ, మీకు ఇంతకుముందు చెప్పాను కానీ సీక్రెసీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇన్ ఎనీ బిజినెస్ ఆర్గనైజేషన్ టు రన్ ఇట్ సక్సెస్ఫుల్లీ. ఒక వ్యాపార సంస్థ మంచి లాభదాయకంగా నడవడానికి రహస్యాలు అనేవి చాలా ముఖ్యమండి. రహస్యాలు లేకపోతే వ్యాపార సంస్థ కొలాప్స్ అయిపోతుంది. ఇన్ సోల్డ్ ప్రొపరేటర్షిప్, ఇన్ సోల్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్, సీక్రెట్స్ విల్ బి కెప్ట్ ఇంటాక్ట్. రహస్యాలు రహస్యంగా ఉంచబడతాయి. వాడు ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. దేర్ ఆర్ నో పార్ట్నర్స్, ఎవరు భాగస్తులు లేరు, ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. సో సీక్రెట్స్ విల్ బి మెయింటైన్. ప్రొపరేటర్ అండ్ ప్రొపరేటర్షిప్ ఆర్ వన్. అంటే ఓనరు, దాన్ని నడిపించేవాడు, దాని లాభ నష్టాలు పంచుకునేవాడు ఓన్లీ వన్, వేరు వేరు కాదండి. ఓకే. సో ప్రొపరేటర్ అండ్ ప్రొపరేటర్షిప్ బోత్ ఆర్ వన్. ఓనర్ అండ్ ఓనర్షిప్ బోత్ ఆర్ సింగిల్ ఓన్ ఇన్ సోల్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్. ఓకే. సో ఓనర్స్ అండ్ బిజినెస్ ఎగ్జిస్ట్ టుగెదర్. ఓనర్ వేరు బిజినెస్ వేరు అనేది ఉండదండి. అందుకనే చెప్పాను కదా, ఓనర్ తప్పిదం వలన వ్యాపార సంస్థ నష్టపోతే వాడి ఇంట్లో ఆస్తులైనా సరే అమ్మి ఇవ్వవలసిందే. సో ఓనర్స్ అండ్ బిజినెస్ ఎగ్జిస్ట్ టుగెదర్. ఓకే. అండ్ లాస్ట్ ఫీచర్ ఈజ్ లిమిటెడ్ ఏరియా ఆఫ్ ఆపరేషన్స్. సో ఇన్ సోల్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ ఓన్లీ సింగిల్ పర్సన్ ఈజ్ గోయింగ్ టు బి దేర్. సో హీజ్ ఏరియా ఆఫ్ ఆపరేషన్ విల్ బి లిమిటెడ్. ఒక చిన్న సంస్థను స్థాపిస్తే అది బ్రాంచ్లు కలిగి ఉండడానికి అవకాశం లేదండి. ఎందుకంటే ఉన్నది ఒక్కడే, వాడు ఒక్కడే చూసుకోవాలి. కాబట్టి ఒకే ఒక్కడు ఆ వ్యాపార సంస్థ యొక్క పరిధి చాలా. మన ఇంటి చుట్టుపక్కల అన్ని కిరాణా షాపులు కానివ్వండి, నేను ఇంతకుముందు చెప్పిన చిన్న చిన్న హోటళ్ళు కానివ్వండి, వాటికి బ్రాంచెస్ ఏమి ఉండవండి. అది ఒకటే అదే ఏరియాలో పరిమితమై ఉంటుంది. సో ఇట్స్ ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ ఈజ్ వెరీ వెరీ లిమిటెడ్. సో దీస్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ సోల్ ప్రొపరేటర్షిప్. అర్థమైందండి? ఏమైనా పాయింట్ అర్థం కాకపోతే అడగండి. సో ఇండివిజువల్ ఇనిషియేటివ్, ఓన్లీ సింగిల్ పర్సన్ ఈజ్ గోయింగ్ టు బి మోటివేటెడ్. హీ ఈస్ గోయింగ్ టు హ్యావ్ అన్లిమిటెడ్ లయబిలిటీ. అన్లిమిటెడ్ లయబిలిటీ మీన్స్ ద పర్సన్స్ పర్సనల్ అసెట్స్ విల్ బి సోల్డ్ టు క్లియర్ ది ఆర్గనైజేషన్స్ డెట్స్, టు క్లియర్ ది ఆర్గనైజేషన్స్ లోన్స్. Okay. So management and control will be in single person's hands. Motivation in a sole trading organization, more motivation will be there. The sole proprietor will be motivated in a bigger way to achieve something big. So secrecy will be maintained in sole proprietorship. Proprietor and proprietorship are one and the same. There is no difference. So owners and businesses exist together in sole proprietorship, and limited area of operations can be observed in sole proprietorship. దీస్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. ఇవి సొంత వ్యాపార సంస్థ యొక్క లక్షణాలు. దీన్ని తెలుగులో సొంత వ్యాపార సంస్థ అంటాం. సో అడ్వాంటేజెస్ ఏమున్నాయండి? అడ్వాంటేజెస్ సింపుల్ టు ఎస్టాబ్లిష్, వెరీ వెరీ సింపుల్ టు ఎస్టాబ్లిష్. నువ్వు ఎవరిని అడగవలసిన అవసరం లేదండి. కొన్ని సందర్భాల్లోనే లైసెన్స్ తీసుకోవాలి, కొన్ని సందర్భాల్లోనే జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. నార్మల్ గా నా అంతటా నేనే బిజినెస్ చేయదలుచుకుంటే ఎవరితోటి సంబంధం లేదండి. ఇప్పుడు అంత ఎందుకంటే సింపుల్ గా చెప్పాలి అంటే, ఈ క్లాసులో ఉన్న కొద్ది మంది స్టూడెంట్స్ దగ్గర నేను డబ్బులు వసూలు చేసి మీ మీ నోట్స్ అన్ని హోల్సేల్ గా నేను తెప్పిస్తాను, తక్కువ మీరు సింగిల్ కొంటే 40 రూపాయలు చెప్తున్నారు, నేను 30 రూపాయలకే మీకు తెచ్చిస్తానంటే మీరు అందరూ డబ్బులు వసూలు చేసి నాకు ఇస్తారు కదా. అది అప్పుడు నేను బిజినెస్ చేస్తున్నట్టే కదా. అది నేను లాభం సంపాదిస్తున్నాను కానీ ఎవరి నాకు పొత్తున్నదా? ఎవరికైనా నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదా? ఏమి లేదు కదా. సో అట్లా మనము ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ టు ఎస్టాబ్లిష్. సోల్ ప్రొపరైటర్షిప్ కెన్ బి ఎస్టాబ్లిష్డ్ వెరీ వెరీ easily. It is very very simple to establish sole proprietorship. Controls vested on the owner. A total control will be in the hands of the owner.
సింగిల్ పర్సన్ ఈజ్ గోయింగ్ టు కంట్రోల్. ఒకే ఒకడు కంట్రోల్ చేస్తాడు కాబట్టి కొట్లాడడానికి ఎటువంటి అవకాశం ఉండదండి. అదే పార్ట్నర్షిప్ లో అనుకోండి, మీ ముగ్గురు అంటే నేను ఎక్కువ అని తన్నుకుంటాం. బట్ ఇన్ సోల్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ లైక్ దట్ సిచ్యువేషన్ ఈజ్ నాట్ గోయింగ్ టు అరైజ్. సింగిల్ పర్సన్ ఈజ్ గోయింగ్ టు కంట్రోల్. వాడు ఒక్కడే నిర్ణయాలు తీసుకుంటాడు కాబట్టి, ఒక్కడే నిర్ణయాలు తీసుకుంటే ఏమవుతుందండి, దేర్ ఈజ్ క్విక్నెస్, ఫాస్ట్నెస్. ఇంకొకరిని అడగవలసిన అవసరం లేదు. ఐ నీడ్ నాట్ కన్సల్ట్ ఎనీబడి. I can immediately take any decisions. So quick decisions are possible. So the controls will be in the hands of the owner only, single owner only. Then subject to few laws and regulations. Very, very few laws are there. Controlling sole proprietorship, sole trading organization. సొంత వ్యాపార సంస్థను నడిపించడానికి, కంట్రోల్ చేయడానికి చట్టాలు చాలా లిమిటెడ్ గా ఉన్నాయి. అదే మనం దీని తర్వాత ఇంకా పార్ట్నర్షిప్ అని నెక్స్ట్ చెప్తానని చెప్పాను. సోల్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ తర్వాత పార్ట్నర్షిప్ వస్తుంది. పార్ట్నర్షిప్ అంటే ఏం చెప్పానండి, టూ ఆర్ మోర్ పర్సన్స్ విల్ కమ్ టుగెదర్, విల్ ఎస్టాబ్లిష్ ఆర్గనైజేషన్. అది సంస్థను స్థాపించాలి అంటే, దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలి అంటే దానికి ఒక చట్టం ఉందండి. యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ ఇయర్. ఇన్ 1932 పార్ట్నర్షిప్ యాక్ట్ వాజ్ ఎస్టాబ్లిష్. 1932 సంవత్సరంలో పార్ట్నర్షిప్ చట్టం, భాగస్వామ్య చట్టం తెచ్చారు. దాని ప్రకారం నమోదు చేయాలి. కానీ సోల్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ కు ప్రత్యేకమైన చట్టాలు ఏవి లేవండి. సో నో సపరేట్ లాస్ ఆర్ దేర్ ఇన్ కేస్ ఆఫ్ సోల్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్. ఓకే. దెన్ సిమిలర్లీ టేక్స్ ఆల్ ప్రాఫిట్స్. ప్రాఫిట్స్ ని ఎంజాయ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇంకా నోబడీ ఈజ్ దేర్. లాభం వచ్చింది మొత్తం అతను ఒక్కడే అనుభవించవచ్చు. సింగిల్ పర్సన్ కెన్ ఎంజాయ్ ది ఎంటైర్ ప్రాఫిట్స్. సో దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ సోల్ ప్రొప్రైటర్షిప్. దెన్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ క్లయింట్స్, కస్టమర్స్. వెనెవర్ కస్టమర్స్ కమ్, sole proprietor directly will interact with the customers, directly will speak with the customers. He can inquire about the services, about the facilities provided by the organization. ఇప్పుడు నేను ఈ సెల్ ఫోన్ వాడుతున్నాను అంటే, ఈ సెల్ ఫోన్ ఓనర్ తోటి నేను మాట్లాడగలుగుతానండి. ఈ సెల్ ఫోన్ ఓనర్ ఎక్కడ చైనాలో తయారైందో, కొరియాలో తయారైందో, ముంబైలో తయారైందో నాకు తెలియదండి. ఈ ఓనర్ తోటి నేను మాట్లాడలేను. దీంట్లో నాకు కావాల్సిన ఫీచర్స్ ఏమైనా కొత్తవి కావాలంటే నేను చెప్పలేను అతనికి డైరెక్ట్ గా. కానీ నా ఇంటి దగ్గర ఉన్న కిరాణా షాప్ ఓనర్ తోటి నేను మాట్లాడగలుగుతానా? ఉంటాడు కదా అతను ఎప్పుడు అందుబాటులో. అతను నా కష్టం సుఖం చెప్పొచ్చు. అరే మీ షాపులో ఇంకా ఇది చేస్తే మంచిగా ఉంటుంది సార్ అని చెప్తానండి. అతనికి నచ్చితే ఆ ఫెసిలిటీ అందిస్తాడు. కాబట్టి కస్టమర్స్ ను డైరెక్ట్ గా ఇంప్రెస్ చేసే అవకాశం సోల్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ లో ఉందండి. సో హీ విల్ ఎంజాయ్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ కస్టమర్స్. ఓకే. సో గ్రేట్ డిస్ప్లే ఆఫ్ ఆర్గనైజేషనల్ కమిట్మెంట్ బై ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ కొద్ది మందే ఉంటారు సోల్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ లో. వాళ్ళతోటి ఓనర్ డైరెక్ట్ టచ్ లో ఉంటాడు. కాబట్టి హీ కెన్ మోటివేట్ ది ఎంప్లాయీస్ ఆల్సో. అది ఎంప్లాయీస్ ని కూడా మోటివేట్ చేసి మంచిగా చక్కగా పని చేయించుకోవడానికి ఈ సోల్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ లో అవకాశం ఉంటుందండి. ఓకే. దెన్ ఎంజాయ్స్ ఫ్యూయర్ ట్యాక్స్ రిటర్న్స్. ఈ సోల్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ సంబంధించి ట్యాక్స్ పన్ను రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో, జిఎస్టీ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, వాట్ ఎవర్ రిటర్న్స్ దట్ హ్యావ్ టు బి సబ్మిటెడ్, యూ దే ఆర్ నాట్ ఇన్ హ్యూజ్ నెంబర్. ఎక్కువ పెద్ద ఎత్తున పెద్ద సంస్థలతోటి పోలిస్తే మనం చాలా తక్కువ ఫామ్సే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో దీస్ ఆర్ ది బెనిఫిట్స్, దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఇన్ సోల్ ప్రొప్రైటర్షిప్. వెరీ few tax returns he has to submit. It may be GST, or it may be income tax returns, or it may be any other tax. So these are the disadvantages. So these are the advantages. You can see the arrow mark. These are the advantages. ఇవి ప్రయోజనాలు, సొంత వ్యాపార సంస్థ యొక్క ప్రయోజనాలు. ఇవి పరిమితులు, డిసడ్వాంటేజెస్. డిసడ్వాంటేజ్ మీన్స్ లిమిటేషన్స్. ఇన్ అదర్ వర్డ్స్ లాక్స్ ఫార్మల్ కంటిన్యూటీ. అంటే ఏమిటండి కంటిన్యూటీ అంటే ఏంటి? కొనసాగడం. ఒక్కడే సంస్థను నడిపిస్తాడని చెప్పాము. ఆ ఒక్కడు చనిపోయినాడు అనుకోండి, సంస్థ కొనసాగదండి. ఇట్ కెనాట్ కంటిన్యూ. డిడ్ యూ అండర్స్టాండ్? ఇన్ సోల్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ ఓన్లీ సింగిల్ పర్సన్ ఈజ్ గోయింగ్ టు బి దేర్. ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ టు హిమ్, ఆర్గనైజేషన్ విల్ క్లోజ్. బిజినెస్ ఆర్గనైజేషన్ విల్ క్లోజ్. అతను పిచ్చోడైనా, యాక్సిడెంట్ లో చెయ్యో కాలో ఏదైనా పోయినా, ఇంకేదైనా దురదృష్టవశాత్తు చనిపోయినా, ఆ వ్యాపార సంస్థను కంటిన్యూ చేసే వాళ్ళు ఎవరు ఉండరండి. సో ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ టు కంటిన్యూ ది బిజినెస్ ఆర్గనైజేషన్. బేర్స్ ఆల్ ద రిస్క్ మొత్తం అతనికే ఉంటుంది. మనం ఇక్కడ అడ్వాంటేజ్ ఏమనుకున్నాము, లాభం మొత్తం అతనికి ఒక్కరికే ఉంటుంది అనుకున్నాం. లాభం వస్తే ఓకే, మరి రిస్క్ ఓన్లీ సింగిల్ పర్సన్ హ్యాస్ టు బేర్ ద ఎంటైర్ రిస్క్. ఓకేనా? ఒకే ఒక వ్యక్తి పూర్తిగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడితే ఆ ఒక్క వ్యక్తే భరించవలసిన పరిస్థితి ఉంటుంది.
ఈ ఒక్క అమ్మాయికి నిద్ర వస్తుంది అనుకోండి, ఆ ఒక్క అమ్మాయి నిద్రపోతుందా, 10 మంది నిద్రను పంచుకుంటారు, ఆ అమ్మాయి నిద్రను పంచుకోరు కదా, ఆ ఒక్క అమ్మాయి నిద్రపోవాల్సి వస్తుంది. ఓకే, సో కాబట్టి సొంత వ్యాపార సంస్థలు కూడా అంతేనండి. లాభం వచ్చినా నష్టం, లాభం వస్తే చంకలు గుద్దుకొని ఎంజాయ్ చేస్తాం, కానీ నష్టం వస్తే మాత్రం ఎంటైర్ రిస్క్ ఓన్లీ సింగిల్ పర్సన్ హ్యాస్ టు బేర్. ఓకే, సో బేర్స్ ఆల్ ద లయబిలిటీ ఆఫ్ ఎ సోల్ ప్రొపరేటర్షిప్. అట్లనే అప్పు తీసుకున్నా ఎవరు తీర్చాలండి, 10 మంది ఉండరు తీర్చడానికి, ఓన్లీ సింగిల్ పర్సన్ హ్యాస్ టు క్లియర్ ద డెట్స్. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్, అన్లిమిటెడ్ లయబిలిటీ విల్ బి దేర్. సో టోటల్ లయబిలిటీ, ఎంటైర్ లయబిలిటీ has to be cleared by the sole proprietor, only a single person, only the single owner has to clear the liability. So slow growth due to limited funding. ఒక్కడే ఉన్నాడు కాబట్టి అతని దగ్గర మూలధనం తక్కువ ఉంటుందండి, కాబట్టి దాన్ని పెంచలేడు, తొందరగా వ్యాపార సంస్థను పెంచలేడు. అదే ముగ్గురు నలుగురు కలిసి వ్యాపార సంస్థను ప్రారంభించారనుకుంటే, నేను 1,00,000 తెస్తా, ఈఎంఐ 1,00,000 తెస్తుంది, ఈఎంఐ 1,00,000 తెస్తుంది. సో ఫండ్స్ విల్ బి మోర్. బట్ ఇన్ కేస్ ఆఫ్ సోల్ ప్రొపరేటర్షిప్, ఓన్లీ సింగిల్ పర్సన్ ఈస్ గోయింగ్ టు బి దేర్, లిమిటెడ్ క్యాపిటల్ విల్ బి దేర్. So hence growth, there is a lesser prospect of growth in case of sole proprietorship, sole trading concern. Okay, then lack of innovation. చూడండి, ఇన్నోవేషన్ అంటే మొన్న గతంలో చెప్పాను ఒకసారి. వాట్ ఈజ్ ఇన్నోవేషన్? ఇన్నోవేషన్ అంటే మీకు ఒక క్లాసులో ఒకటి చెప్పాను. ఎస్, వాట్ ఈజ్ ఇన్నోవేషన్? మీరు ఉత్తర సినిమా చూసినట్టు చూసిపోతున్నారా, వింటున్నారా, నాకేం తెలియట్లేదు, నేను ఏది అడిగినా చెప్పట్లేదు. యు ఆర్ నాట్ గివింగ్ ఎనీ ఆన్సర్స్ టు మీ, సూటబుల్ ఆన్సర్స్ టు మీ. వాట్ ఈజ్ ఇన్నోవేషన్? ఇన్నోవేషన్ అంటే ఉన్న దాంట్లో కొంత మార్చడం, కొత్తది కనుక్కుంటే దాన్ని ఇన్నోవేషన్ అంటారని చెప్పాను. గతంలో మీ తాత ముత్తాతలు, మీ అమ్మమ్మ తాతయ్య బామ్మ వాళ్ళ దగ్గర ఇట్లాంటి ఫోన్ లేదు. మీ అమ్మ వాళ్ళు ఇట్లాంటి ఫోన్ చూసారా? పుట్టినప్పుడే డబ్బా ఫోన్ ఉండేది. ఫస్ట్ ల్యాండ్ లైన్స్ ఉండేవి, తర్వాత డబ్బా ఫోన్, కీబోర్డు, కీబోర్డు ఫోన్ ఉండేది. తర్వాత ఇప్పుడు వాట్సాప్లు ఫీచర్స్ ఉండే ఫోన్స్ వచ్చినాయి. దీంట్లోనే మీరు మెయిల్ చూడొచ్చు, వాట్సాప్ చూడొచ్చు, ఇన్స్టాగ్రామ్ చూడొచ్చు, ఫేస్బుక్ చూడొచ్చు. బుక్ ఓపెన్ చేయరు కానీ ఫేస్బుక్ ఓపెన్ చేస్తారు మీరు. ఒక్కరు బుక్ ఓపెన్ చేయరు కానీ ప్రతిరోజు ఫేస్బుక్ పడుకునే వరకు, అర్ధరాత్రి వరకు ఫేస్బుక్ ఓపెన్ అయి ఉంటుంది. ఫేస్ ఎప్పుడు బుక్ లో ఉండదు కానీ ఫేస్బుక్ లో మాత్రం ఉంటుంది. ఓకేనా? సో ఇన్నోవేషన్ మీన్స్ సంథింగ్ న్యూ, క్రియేటింగ్ సంథింగ్ న్యూ, అడిషనల్ ఫీచర్. మనం మీకు టీవీ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉండేవి, ఇప్పుడు కలర్ టీవీలు వచ్చినాయి. కలర్ టీవీలలో కూడా ఎల్ఈడీలు, ఎల్సిడీలు, ఇంకా రకరకాల పేర్లతో వచ్చినాయి. గతంలో వాళ్ళు ఛానల్ మార్చుకోవాలంటే దగ్గరికి పోయి దాన్ని మార్చాల్సి వచ్చేది. ఇప్పుడు రిమోట్ కంట్రోల్ ఫెసిలిటీ ఇస్ దేర్. ఓకే, సో దట్ ఈస్ ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ మీన్స్ క్రియేటింగ్ సంథింగ్ న్యూ, చేంజ్ ది ఎగ్జిస్టింగ్ వన్ ఆర్ క్రియేటింగ్ సంథింగ్ న్యూ, కొత్తగా మనం కనుక్కోవటం. ఇప్పుడు మీరు ఆటోమొబైల్ రంగంలో చూస్తే యూ కెన్ సి, బండ్లు కానివ్వండి, కార్లు కానివ్వండి, ఈవీ మోడల్స్ వచ్చినాయి కదండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చినాయి. ఒక 3-4 ఏళ్ల క్రితం ఈవీ మోడల్స్ అంతగా లేవు కదా. ఇప్పుడు చాలా మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడటానికి ఇష్టపడుతున్నారు. ఎందుకండి? వాట్ ఈస్ ద రీజన్? పొల్యూషన్ ఫ్రీ. దెన్ ఫ్యూయల్ కి మనం ఏం పెట్టవలసిన అవసరం లేదు, పెట్రోల్ డీజిల్ ఖర్చు ఏం లేదు. ఒకసారి కొనిస్తే ఇన్వెస్ట్మెంట్, స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే సరిపోతుంది. ఇక జస్ట్ ఛార్జింగ్ చేసుకుంటే చాలు. మన సెల్ ఎట్లా ఛార్జింగ్ చేసుకుంటున్నామో, మన వెహికల్ కూడా ఎంత దూరము మనం తిరుగుతున్నామో దాన్ని బట్టి వీ హ్యావ్ టు ఛార్జ్. ఓకే, దాంట్లో మెయింటెనెన్స్ కూడా ఎక్కువ ఉండదు. నోట్లో ఏలు తీయాలి, మెయింటెనెన్స్ ఎక్కువ ఉండదు. నోట్లో ఏలు పెట్టుకుంటే మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది, పళ్ళు ఇంకా మంచి తోముకోవాల్సి వస్తుంది. బట్ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో మెయింటెనెన్స్ ఏమీ ఉండదు. దట్ ఈస్ ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ మీన్స్ creating something new. It may be all of a whole new product or changing the existing product. ఉన్న product కే కొన్ని అడిషనల్ ఫీచర్స్. ఓకే, దాన్ని ఇన్నోవేషన్ అంటాం. ఇప్పుడు ఈ చున్నీ ఉంది చూడండి, మొత్తం బ్లాక్ గానే ఉంది, దాంట్లో రకరకాల కలర్లు, డిజైన్లు వేసామనుకోండి, దట్ ఈస్ ఇన్నోవేషన్. ఇంకా అట్రాక్టివ్ గా చేస్తే. ఓకే, ఆల్రెడీ ప్రొడక్ట్ ఈస్ దేర్, దానికి అడిషనల్ ఫీచర్స్ మనం యాడ్ చేసామనుకోండి, దట్ ఈస్ ఇన్నోవేషన్. ఆర్ ఆల్ టుగెదర్ న్యూ ప్రొడక్ట్, కొత్త వస్తువుని తీసుకొని వచ్చామనుకోండి, దట్ ఈస్ ఆల్సో ఇన్నోవేషన్. కానీ ఇన్ సోల్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్, ఇన్నోవేషన్, దేర్ ఈస్ నో స్కోప్ ఫర్ ఇన్నోవేషన్. కొత్తగా అతను కనుక్కోవడానికి ప్రయత్నించలేడండి. వై? కొత్తదనాని కోసం ప్రయత్నిస్తే ఉన్నది పోయింది అనుకోండి, నెత్తిన తడిగుడ్డ పడుతుంది. ఎందుకంటే ఉన్నది నష్టం వస్తే వాడిని భరించడానికి ఎవరు లేడు, వాడు ఒక్కడే ఉన్నాడు. వాడికి ఏమైనా నష్టం అయితే ఇంట్లో ఆస్తులు కూడా అమ్ముతారు. అన్లిమిటెడ్ లయబిలిటీ ఈస్ దేర్. సో దోస్ ఆర్ ది డిసడ్వాంటేజెస్ ఆఫ్ సోల్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్. డిడ్ యూ అండర్స్టాండ్? అర్థమైందండి? సోల్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్, సోల్ ప్రొపరేటర్షిప్
or single trading concern is that type of organization in which a single person will establish the organization, will take care of the organization, he will manage the affairs of the organization, he will control the total organization, he will enjoy the profits, he will suffer the losses. ఏమైనా లాసెస్ వస్తే, నష్టం వస్తే అతనే అనుభవించడం జరుగుతుంది. నిద్ర వచ్చినా అతను ఒక్కడే పోవడం జరుగుతుంది, మెలకు వచ్చినా అతను ఒక్కడే పనిచేయాల్సిన పరిస్థితులు వస్తాయి. సో దట్ ఈస్ సోల్ ట్రేడింగ్ కన్సర్న్. దోస్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్, అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్. అర్థమైందండి? డిడ్ యూ అండర్స్టాండ్? ఓకే. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్, సో ఇన్ అదర్ వర్డ్స్ ఆల్సో యూ కెన్ సీ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. ఓకే. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఇట్లా కూడా ఆన్సర్. మెరిట్స్ అన్న డిమెరిట్స్ అన్న కూడా మనం పిలవచ్చు. అడ్వాంటేజెస్ మీన్స్ మెరిట్స్, డిమెరిట్స్ మీన్స్ డిసడ్వాంటేజ్. సో క్విక్ డిసిజన్ మేకింగ్. ఇంకా చూడొచ్చు మీరు, సోల్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్లో నిర్ణయాలు వెంటనే తీసుకోవచ్చు. బికాస్ ఐ నీడ్ నాట్ కన్సల్ట్ ఎనీబడి, ఇమీడియట్లీ ఐ కెన్ టేక్ డిసిజన్స్. ఓకే. ఈజీ టు ఫార్మ్, ఈజీ టు డిజాల్వ్. ఎప్పుడంటే అప్పుడు సంస్థను మనం ప్రారంభించవచ్చు, ఎప్పుడంటే అప్పుడు యూ కెన్ క్లోజ్ ఇట్. మనకు సంస్థను నడిపించడం కష్టం అనిపిస్తే యూ కెన్ క్లోజ్ ఇట్, దట్ ఈస్ డిజాల్వ్. ఓకే. పర్సనల్ టచ్ విల్ బి దేర్ విత్ కస్టమర్స్. మాక్సిమం ఇన్సెంటివ్. ఇన్సెంటివ్ అంటే ఏం చెప్పానండి? ఇన్సెంటివ్ అంటే ఏం చెప్పలేదు మీకు. ఇన్సెంటివ్ అంటే ప్రోత్సాహం అన్నట్టు. ఇప్పుడు మీకు సింగరేణి లాంటి వాటిలలో ఏం చేస్తారండి? దసరాకు, లేకపోతే సంక్రాంతికు, లేకపోతే ఇంకా పండగలకు బోనస్ ఇస్తారు కదా, దట్ ఈజ్ ఇన్సెంటివ్. Incentive means giving something given to encourage the performance. So in sole trading organization, maximum incentive will be there. Maximum incentive will be there for the owner. ఆ ఓనర్కి ఎక్కువ ఇన్సెంటివ్ ఉంటుందండి. ఎందుకంటే లాభం వస్తే ఈ విల్ ఓన్లీ ఎంజాయ్, అతను అతని కుటుంబ సభ్యులే ఎంజాయ్ చేస్తారు, ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఉండరు. ఓకే. సో కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్. కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఏంటండి? కాన్ఫిడెన్షియల్ అంటే ఏంటి? ఎస్, కాన్ఫిడెన్షియల్ అంటే ఏంటి? ఇది కాన్ఫిడెన్షియల్ రూము, లోపలికి రావద్దు అంటాం అనుకోండి. అంటే ఏంటంటే సీక్రెట్స్, లోపలికి ఎవరు రావద్దు. మీరు యూనివర్సిటీకి పోతారనుకోండి ఎప్పుడైనా. ఇప్పుడు మీరు డిగ్రీ అయిపోయినాక, మనం ఏ యూనివర్సిటీలో చదువుతున్నారు మీరు? ఎస్, వాట్ ఈస్ యువర్ యూనివర్సిటీ? కాకతీయ యూనివర్సిటీ. అది తెలిసి ఉండాలి మీకు, ఎవరికి తెలవట్లేదు. కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్ మీరు. అర్థమైందా? సో కాకతీయ యూనివర్సిటీ, మీరు ఏదైనా యూనివర్సిటీకి పని మీద పోయినారనుకోండి, ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఎదురుగా కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అని ఉంటుంది. కాన్ఫిడెన్షియల్ అంటే సీక్రెట్లు అంటూ ఉంటాయి. క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, మీరు రాసిన ఆన్సర్ స్క్రిప్ట్స్ అక్కడికి పోతాయి. రేపు పొద్దున మీకు వచ్చే క్వశ్చన్ పేపర్ అక్కడ ఉంటుంది. మీరు డైరెక్ట్ ఎవరైనా అడగకుండా లోపలికి పోయినారనుకోండి, పేపర్ లీక్ అవుతుంది.